Hello everyone, welcome to Legal Capital and this is Advocate Shweta. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మీరు ఏదైనా హోమ్ లోన్ తీసుకున్నారు అండ్ ఆ ఈఎంఐ సరిగ్గా కట్టలేకపోయారు బికాస్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్ దే వర్ నాట్ ఎఫర్డింగ్ టు పే దట్ ఈఎంఐ అనమాట. సో అంత డబ్బులు రొటేట్ అవ్వలేదు వాళ్ళకి. ప్రీవియస్గా వచ్చినంత ఇన్కమ్ కోవిడ్లో చాలామంది ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయ్యారు. సో వాళ్ళు అఫ్కోర్స్ గవర్నమెంట్ మానిటోరియం ఇచ్చింది ఫస్ట్ ఒక 6 months, తర్వాత ఒక 3 months, బట్ అయినా కానీ ఫైనాన్షియల్గా చాలా డ్రాస్టిక్గా డౌన్ స్టేజ్కి వచ్చేసారు మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్. సో ఒక ఈఎంఐ మినిమం మనం ఒక 30,000 అనుకున్నాము, 30,000 to 80,000 ఆ రేంజ్లో ఉంటుంది అనుకున్నాము. సో అది చాలా ఇబ్బంది పడ్డారు చాలామంది. సో దే వర్ నాట్ పేయింగ్ ఆన్ ప్రాపర్ టైం దోస్ ఈఎంఐస్. అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ఆఫ్టర్ 2 to 3 years ఇప్పుడు ఎవరైతే ప్రాపర్గా ఈఎంఐస్ పే చేయలేకపోయారో వాళ్ళకి సర్ఫేసీ యాక్ట్ 2002 ప్రకారము సెక్షన్ 8, 9, 13 and 14 సెక్షన్స్ ప్రకారము వాళ్ళకి ఒక వాళ్ళ ఏదైతే ప్రాపర్టీ ఉందో దాన్ని ఆప్షన్కి పెట్టేయడము, నోటీస్ పొజిషన్ నోటీస్ ఇచ్చేయడము, సేల్ ఆల్రెడీ ఆప్షన్లో పెట్టేసి సేల్ సర్టిఫికేట్ ఇచ్చేసి పొజిషన్ నోటీస్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. సో కొంతమంది అసలు దే వర్ నాట్ అవేర్ ఆఫ్ సచ్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ దెమ్. యాక్చువల్లీ ఒక అడ్వకేట్ కమిషనర్ వచ్చి వాళ్ళ ఇంటికి నోటీస్ స్టిక్ చేసేంత వరకు కూడా వాళ్ళకి కొంతమందికి తెలియట్లేదు అనమాట. మా ఇంటిని జప్తు చేసుకుంటున్నారు, ఆప్షన్లో వేరే వాళ్ళు కొనేసుకుంటున్నారు, లేకపోతే ఆ నోటీస్ కొనడానికి పెడుతున్నారు, మీరు కట్టకపోవడం వల్ల అనేది చాలా మందికి తెలియడం లేదు. సో ఎవరైతే ఇలా ఈఎంఐస్ కట్టలేకపోతున్నారో ప్రాపర్గా టైంకి, ఆర్ ఇంకా మా హోమ్ లోన్ టెన్యూర్ పెంచితే మేము టైమ్లీ పేమెంట్స్ చేయగలము, కొంచెం ఈఎంఐకి అమౌంట్ తగ్గించి టెన్యూర్ పెంచితే విల్ బీ ఏబుల్ టు రీపే ద లోన్స్ అనుకునే వాళ్ళకి వీ హ్యావ్ ఎవ్రీ సొల్యూషన్ ఎట్ అవర్ లా ఫర్మ్. యాక్చువల్లీ మీకు మా డబ్బు రిటర్న్ పే చేయండి, ఈఎంఐస్ ప్రాపర్గా పే చేయండి అని బ్యాంక్ నుంచి ఒక నోటీస్ వస్తుందండి యాజ్ పర్ లా. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వితిన్ 60 days యూ షుడ్ పే అట్లీస్ట్ ఎ బెట్ ఆఫ్ అమౌంట్ అనమాట. ఒకవేళ పే చేయకపోతే ఆ బ్యాంక్ నుంచి ఒక నోటీస్ వస్తుంది, మీ ఇల్లు ఆప్షన్కి పెడతాము అని. ఆ తర్వాత కూడా మీకు ఒక 30 days టైం ఉంటుంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి స్టే తీసుకోవచ్చు. స్టే తీసుకొని యూ కెన్ రిక్వెస్ట్ దెమ్, సార్ మాకు టెన్యూర్ పెంచండి లేదా ఈఎంఐ తగ్గించండి, మేము రీపే చేస్తాము, వీ డోంట్ హ్యావ్ ఇంకా మాకు కట్టద్దు అనే ఉద్దేశం లేదు, బట్ మేము బికాస్ ఆఫ్ దీస్ ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల కట్టలేకపోయాము, మేము డెఫినెట్గా రీపే చేస్తాము అని we can file an appeal according to section 17 of SARFAESI Act 2002 అనమాట. ఓకే, అండ్ ఒకవేళ మీకు ఆ అప్పీల్లో కూడా స్టే రాకపోతే వీ కెన్ ఆల్సో అప్రోచ్ సివిల్ కోర్ట్. ఓకే, మీకు ఇలాంటి పరిస్థితులు మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నా, మీరు టైమ్లీ పేమెంట్స్ ఆఫ్ ఈఎంఐ చేయలేకపోతున్నా, ఇలా మీకు బ్యాంక్ నోటీస్ ఇస్తున్నా, మీకు ఈ విషయాల్లో మొత్తం ఈ హౌస్ ఈఎంఐస్ కానివ్వండి, ఏదైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, ఫీల్ ఫ్రీ టు కన్సల్ట్ us on Legal Capital. Thank you.